12వ శ్లోకం చెప్పుకున్నాము. 12వ శ్లోకానికి అర్థం కూడా చెప్పేసుకున్నాము మనం. ఇప్పుడు 13వ శ్లోకం, రేపు 14వ శ్లోకం లెర్నింగ్ నేర్చుకోబోతున్నాం అనమాట. ఈ 12వ శ్లోకానికి వచ్చేసి అయితే కవిత్వం వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆకర్షణ శక్తి వస్తుంది, మోగవారికి మాటలు వస్తాయి. ఈ శ్లోకం మీనింగ్ అనమాట. ఈ శ్లోకానికి వచ్చేసి తమలపాకులతో తమలపాకు తేనె రాసి పెట్టాలి ప్రసాదం కింద. ఇప్పుడు 13వ శ్లోకం అనమాట. 13వ శ్లోకం, నరం వర్షియాంసం నరం వర్షియాంసం నయన విరసం నర్మసుజడం నయన విరసం నర్మసుజడం నరం వర్షియాంసం నయన విరసం నర్మసుజడం నరం వర్షియాంసం నయన విరసం నర్మసుజడం. నేను వివరంగా విడదీసి ఒక్కొక్క లైన్ ఇన్నిసార్లు చెప్తున్నాను, బాగా నేర్చుకోవాలని. అలాగే నేర్చుకుంటున్నారు కూడా, ఇంకా మంచిగా నేర్చుకోవాలని ఇలా వివరించి చెప్తున్నాను అనమాట. తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః పతితమనుధావంతి శతసః తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలసా విస్త్రస్తసిచయా గళద్వేణీ బంధాః కుచకలసా విస్త్రస్తసిచయా హఠాత్రుట్యత్కాంత్యో హఠాత్ తూ కింద రావత్తుంది, ఈ వస్తుంది. హఠాత్రుట్యత్కాంత్యో యావత్తుంది, తాకి యావత్తుంది, తాకి ఈ వస్తుంది మళ్ళీ. హఠాత్రుట్యత్కాంత్యో విగళితదుకూల యువతయః హఠాత్రుట్యత్కాంత్యో విగళితదుకూల యువతయః. ఇప్పుడు ఒక్కొక్క లైను 2 సార్లు. నరం వర్షియాంసం నయన విరసం నర్మసుజడం నరం వర్షియాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలసా విస్త్రస్తసిచయా గళద్వేణీ బంధాః కుచకలసా విస్త్రస్తసిచయా హఠాత్రుట్యత్కాంత్యో విగళితదుకూల యువతయః హఠాత్రుట్యత్కాంత్యో విగళితదుకూల యువతయః నరం వర్షియాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలసా విస్త్రస్తసిచయా
హఠాతృట్యత్కాంచ్యో విగిళతదుకూల యువతయః. ఇదనమాట ఈ శ్లోకం. అయితే భేగడా రాగం, రాగం వచ్చేసి భేగడా రాగం. కామజయం, కామాన్ని జయిస్తారనమాట ఈ శ్లోకానికి అర్థం కామజయం. ప్రసాదం వచ్చేసి పంచామృతం ప్రసాదం పెట్టుకోవాలి. ఇది 6 రోజులు, 6 రోజులు వరుసగా మీకు ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అన్నిసార్లు చదువుకోవాలి. తర్వాత నీ పాదాలను ఆశ్రయించే వారిని ఈ లోకంలో ఏ కోరిక నెరవేరుతుంది అమ్మ. కటాక్షం ఉంటే జీవితం సుఖంగా శాంతిగా మారుతుంది. నీ కరుణ చూపుతో పేదవాడు కూడా ధనవంతుడవుతాడు, బలహీనుడు శక్తివంతుడవుతాడు, ఆజ్ఞ జ్ఞానవంతుడవుతాడు అని ఉందన్నమాట. ఓ తల్లి, మానవుడు వృద్ధుడైనా కురూపి అయినా సరసాలు ఆడటంలో జటుడైనా సరే నీ దృష్టి వానిపై పడితే చాలు శతాధిక సంఖ్యల్లో యువతలను వీడిన జడముడులతో కుచాలపై గల పైటలు జారిపోతున్నా, మొల త్రాడులు తెగిపోతున్నా, కట్టుకున్న వస్త్రాలు ఊడిపోతున్నా అట్టి వాని వెంట పడిపోతారు కదమ్మా. ఇక్కడ కామకళ అయిన ఈ వైపు సాంకేతికము జరుగుతున్నదనమాట. అంటే కామాన్ని జయించటం ఈ శ్లోకానికి అర్థం కామ జయం అనమాట. అయితే ఇప్పటికి ఇది 13వ శ్లోకం. 12 శ్లోకాలు అయిపోయినాయి. ఇది 13వ శ్లోకం అనమాట లెర్నింగ్. రేపు 14వ శ్లోకం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా నేర్చుకోండి తప్పులు పడకుండా. అయితే ఇంకొకటి వచ్చేసేది అంటే ఈ వీడియోలు చూస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు అనుకుంటున్నాను. రాగాలు తప్పు అని చెప్తున్నారు, కానీ రాగాలు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోలేదు. మాకు నేర్పించిన గురువు గారు ఏ రాగం అయితే చెప్తున్నారో అది నేను రాసుకుంటున్నాను. మా గురువు గారు చెప్పింది తప్పు పడే ఛాన్సే లేదు. ఎందుకంటే మా గురువు గారు నేర్చుకున్నామే సంగీతం విద్వాంసురాలు, సంగీతం బాగా నేర్చుకున్నామే దగ్గర నేర్చుకున్నారనమాట. వాళ్ళ ఇంటికి పెద్ద పెద్ద సంగీతం నేర్పించేవాళ్ళు, వాళ్ళు బాగా వచ్చేవాళ్ళంట. అందుకని నేను తప్పు లేదని అనుకుంటున్నాను. దయచేసి మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ అండి. ఎందుకంటే మనం నేర్చుకున్నప్పుడు ఏది చెప్తే అదే నేను నమ్ముతాను కదా. నాకు ప్రత్యేకించి సంగీతం రాదు కాబట్టి ఏ రాగం ఏమొస్తుందో కూడా నాకు తెలియదు. నాకు చెప్పినవి నేను రాసుకున్నవి మాత్రం నేను చెప్తున్నాను. ఇంకా సెలవు.